హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గార్డెన్ క్లీన్ చేస్తున్నానండి. అలాగే మొక్కలకు కూడా నేను ఫెర్టిలైజర్ ఇస్తాను. ఈ వర్షాలకి చూడండి స్లాబ్ అంతా ఎంత నాచు పట్టేసిందో. వర్షాలు ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నాయి. ఆకులు అవి బాగా రాలిపోయి మట్టి అది ఎక్కడ పడితే అక్కడ చిందరగా వందరగా ఉందండి గార్డెన్ మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి, తుడిచేసుకోవాలి. మనకి గార్డెనింగ్ అంటే ఎంత ఇష్టమో, మొక్కలంటే ఎంత ప్రాణమో, అలాగే మనం ఎంతో కష్టపడి కట్టించుకున్న ఇల్లుని కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి కదండి. ఇలా నాచు పెట్టేసి ఇలా ఆకులు అవి ఉండిపోయి, అంటే మట్టి అది ఉండిపోతే వాటర్ అలా నిల్వ ఉండిపోయి వాటర్ అయితే లీక్ అవుద్దండి. అలా అవ్వకుండా ఉండాలంటే మనం మొక్కల్ని ఎంత శ్రద్ధగా చూసుకుంటామో అలాగే స్లాబ్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వర్షాలకైతే చూడండి ఎంత బాగా నాచు ఎక్కువగా పట్టేసింది. స్టాండ్లు కూడా నేను అందుకనే మామూలుగా రెడీమేడ్ కాకుండా చేయించుకున్నానండి. హైటు 10 ఇంచీలు పెట్టి, హైట్ ఎక్కువ ఉంటే స్టాండ్లు కింద మనం క్లీన్ చేసుకోవడానికి, అలాగే వర్షం పడిన తర్వాత కూడా ఆరిపోద్దని. అయినప్పటికీ కూడా నాచు అది పెట్టేసి ఎలా పడితే అలా ఉంది. మొత్తం శుభ్రంగా తుడిచేస్తున్నాను. గార్డెన్ అయితే ఆకులు మట్టి తుడిచేసి ఎత్తేసుకోవాలండి. అలాగే వానపాములు కూడా బ్యాగ్లోంచి కిందకు వచ్చేస్తే అవి కూడా మరలా బ్యాగ్లో వేసేసుకోవాలి. వాటర్ అలా మనకి నాచు పెట్టేసి ఆకులు మట్టి అలా ఉండిపోవడం వల్ల లీక్ అవుతుందండి. లీక్ అవ్వకుండా ఉండాలంటే అప్పటికప్పుడు మనం శ్రద్ధగా గార్డెన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇవ్వండి మా పాదులు, చిక్కుడు పాదు, ఆల్ టైమ్ చిక్కుడండి, అలాగే సొరపాదు, బీరపాదు, ఇవన్నట్లకైతే ఈ వర్షాలకి ఫెర్టిలైజర్ ఏమి ఇవ్వలేదండి. ఫెర్టిలైజర్ ఇచ్చిన వర్షాలకి మరలా పోతుంటుంది. అలాగే ఫెస్ట్ కూడా ఏం స్ప్రే చేసినా సరే వెంటనే వర్షం వచ్చి పోతూ ఉంటుందండి. అందుకే వర్షాకాలం అయితే మనం కొంచెం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. మొక్కలను చూసారు కదా, బీరపాదు అయితే ఎల్లోగా వస్తుంది. దాంట్లో పోషకాల లోపం వల్ల ఎల్లోగా వస్తుంది. ఇప్పుడు నేను ఈ వర్మి కంపోస్ట్ టబ్ నిండా తీసుకున్నాను. ఇందులోకి బోన్ మీల్ 1/2 కిలో ప్యాకెట్ అండి ఇది. ఈ బోన్ మీల్ ఇందులో వేసి కలిపేస్తాను. ఇందులో మీకు వేపపిండి ఉంటే వేపపిండి కూడా వేసుకోవచ్చు. వేపపిండి నా దగ్గర లేదు, అందుకని నేను వర్మి కంపోస్ట్ బోన్ మీల్ కలుపుతున్నానండి. వర్మి కంపోస్ట్ నర్సరీలో తీసుకొచ్చింది. క్వాలిటీ కూడా బాగుందండి. వాళ్ళు ఆవు పేడని ఇలా వర్మి కంపోస్ట్ కింద మారుస్తారు. కాస్ట్ కూడా కొంచెం ఇదివరకటి మీద కొంచెం పెరిగిందండి. అలాగే బోన్ మీల్ కూడా 1/2 కిలో 50 రూపీస్. అయితే ఈ బోన్ మీల్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి పాదులు పెట్టినప్పుడు పూత వచ్చేటప్పుడు ఇస్తూ ఉండాలి. అలాగే పిందెలు వచ్చేటప్పుడు ఫాస్ఫరస్కి పూలు బాగా పోస్తాయండి. కాల్షియం కూడా ఇందులో ఉంటుంది. అందుకని బోన్ మీల్ని కూడా నేను ఈ వర్మి కంపోస్ట్లో 2 కూడా కలిపేసి మొక్కలకి ఇస్తాను. 15 రోజులకు ఒకసారి మనం ఫెర్టిలైజర్ ఏదో ఒకటి ఇవ్వాలండి. ఈ వర్షాలకైతే దగ్గరగా 20 రోజులు దాటిపోయిందండి. మొక్కలకైతే ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వలేదు నేను. 3 గుప్పులు ఉంటుందండి. డబ్బాతో వేస్తున్నాను ఒక్కొక్క మొక్కకి. ఇది సొరపాదు. ఈ పక్కన చిన్నది కాకరపాదు వస్తుంది. అది మరలా నేను వేరే టబ్లో రీప్లాంట్ చేస్తానండి. చూడండి వేర్లు కనిపిస్తున్నాయి కదా, ఇలా వేర్లు కనపడకుండా ఉండాలి మొక్కలకి. వర్షాలకి వాటర్ అంతా పడి పైన మట్టి అంతా పోయి మట్టి కూడా అణిగిపోయింది. ఇప్పుడు జాగ్రత్తగా కొంచెం మట్టిని గుల్ల చేయాలి. ఇందులో కలుపు మొక్కలు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి. తీసేసుకుని మనం అప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అలాగే మట్టిని కూడా కొంచెం గుల్ల చేయాలి. వాటర్ చేస్తూ ఉంటాం కదా, మట్టి గట్టి పడిపోద్ది. జాగ్రత్తగా మనం చుట్టూ కూడా గుల్ల చేసుకుని దీనికి మనం కంపోస్ట్ వేసుకోవాలి. నేను కింద ఆకులన్నీ కూడా తీసేసానండి. ఇలా తీసేసి క్లీన్గా ఉండాలి. గాలి ఎండ బాగా తగలాలండి మొక్కలకి. ఇలా తగిలితే ఎండ బాగా తగులుతుంది. ఇలా ఖాళీగా కింద ఉన్న ఆకులన్నీ కూడా తీసేసాను. ఇప్పుడు ఈ కంపోస్ట్ని ఇందులో వేసేసి మొత్తం అంతా కూడా పక్కల వేర్లకి తగలకుండా చుట్టూ వేసానండి. వేసిన తర్వాత అప్పుడు మనం వాటరింగ్ చేసుకోవాలి. ఇది కూడా ఆనపాదు. ఇది రౌండ్ ఆనబండి, ఇందాక సొరపాదు. ఇందులో నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, ఈ టబ్లో నేను డబ్బాలో కిచెన్ కంపోస్ట్ వేసానండి. చూడండి అప్పుడే ఇది కంపోస్ట్ అయిపోయింది. నేను తర్వాత మొక్కలకి ఇస్తాను. ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఇస్తున్నాను కదా,
ఈ డబ్బాలో అలా మనం కంపోస్ట్ బిన్నులోని వేసుకోవచ్చు, ఇలాగ డబ్బాల్లో వేసుకుని ఇలా టబ్బుల్లో కూడా పెట్టుకోవచ్చండి. మనకి కంపోస్ట్ అయిన తర్వాత మరలా మనం బ్యాగులు నింపుతాము, అటువంటిప్పుడన్నా వేయచ్చు, లేదా ఇలా పాదుల టబ్బుల్లో కానీ గ్రో బ్యాగుల్లో కానీ ఆ కంపోస్ట్ని అయితే వేసేసుకోవచ్చు. కిచెన్ కంపోస్ట్ అయితే అసలు మనం వేస్ట్ చేయకూడదండి. నేను ఆ రైనీ సీజన్ అయినా కూడా ఆ కంపోస్ట్ని అయితే చిన్న చిన్న టబ్బుల్లో చేస్తున్నానండి. అది మన మొక్కలకి చాలా బలం. అలాగే బయట కొనాలంటే ఈ వర్మి కంపోస్టు ఈ ఎరువులు అయితే కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నాయండి. ఇలా కిచెన్ కంపోస్ట్ మన ఇంట్లో ఉన్న దాంతో మనం కొంచెం టైం పడుతుందండి రైనీ సీజన్లో. అయినా నేను ఇలా డబ్బాల్లో కూడా వేస్తున్నాను. చూడండి ఎంత అలా ఉన్నాయో. ఇది చిక్కుడు పాదు, ఇది పెద్ద బ్యాగ్లో పెట్టానండి, ఫ్రూట్ బ్యాగ్లోనే. దీనికి కూడా నేను ఇస్తున్నాను కంపోస్ట్ని అయితేనే. దీనికైతే పేనుబంక వచ్చిందండి. పేనుబంకకి మీకు చూపించాను కదా, సీతాఫలాకులు అలాగే స్ప్రే చేశాను. దాని తర్వాత మరలా నేను వేపాకులు, పుల్ల మజ్జిగ, ఇంగువ స్ప్రే చేశాను. అలాగే ఒక్కసారే కాదండి 2-3 సార్లు మనం ముందు క్లీన్ చేసేసి తర్వాత నేను స్ప్రే చేశాను చిక్కుడు పాదుకి అయితే. అలాగే బీరపాదు, బీరపాదుకు కూడా వేస్తున్నానండి. బెండ మొక్కలు ఉన్నాయి, బెండ మొక్కలకి, వంగ మొక్కలకి, అన్ని మొక్కలకి కూడా నేను ఒక్కొక్క డబ్బా 3 గుప్పులు అవుతుందండి ఈ కంపోస్ట్ని ఇస్తున్నాను. మనం ఈ బోన్ మీలు, ఈ వర్మి కంపోస్ట్ ఇవ్వడం వల్ల పూత రాలిపోకుండా ఉండి పువ్వులు వస్తాయి, ఎక్కువగా వస్తాయండి. ప్రతి పువ్వు కూడా పిందిగా మారుతుంది, పిండి సైజు కూడా పెరుగుతుంది. మనం వేసే వాటర్ సరిపోదండి, మనం ఎరువులు ఇవ్వాలి. ఇది టబ్లో చిక్కుడుపాదు పెట్టానండి. చిక్కుడుపాదు ఇది కూడా ఆల్ టైమ్ చిక్కుడే. ఈ చిక్కుడుపాదు నేను షెడ్ లోపల పెట్టానండి. రేక్ షెడ్ ఉంది కదా, రేక్ షెడ్ లోపల ఉండడం వల్ల దీనికి ఎండ తగలక చిక్కుడుపాదు అయితే రేనింపు లేదు. చూడండి, మొక్కలకి 6-7 గంటల వరకు డైరెక్ట్గా ఎండ అయితే పడాలండి. ఎండ లేకపోయినా మొక్కలు ఎదగవు. మేమైతే కింద ఉన్న రేకులను తీసుకుని పైన వేసేసామండి. కాకరపాదు కూడా అలాగే షెడ్లోనే ఉంది. ఇదిగోండి రేకులు, కింద ఉన్న రేకులని పైన వేసేసాము మేము. మరలా వేస్ట్ అవుతాయి, షేడ్ నెట్ కింద ఉంటుంది, ఇటువైపు బ్యాక్ నుంచి కూడా ఎండ తగులుతుంది కదా అని మేము అలా రేకుని అయితే వేసేసాము. ఈ రేకు వేయడం వల్ల ఏమవుతుందంటే సమ్మర్లో అయితే తెలియలేదు కానీ ఇప్పుడైతే అండి వర్షాలకి వర్షం అంతా కూడా అలా స్టాక్గా ఉండిపోతుంది, నాచు పట్టేస్తుంది. అలాగే ఈ లోపల పెట్టిన మొక్కలకైతే ఎండ అయితే అసలు తగలటం లేదండి. ఈ షెడ్ని హాఫ్ వరకు కట్ చేసేద్దాం అనుకుంటున్నామండి. ఎందుకంటే మెయిన్గా మేము మొక్కల కోసమే ఇది ఏర్పాట్లు అన్నీ చేసాము. ఇది ఈ పిల్లర్ వరకు కూడా హాఫ్ చివరి నుంచి ఈ పిల్లర్ వరకు ఉంటుందండి, ఇక్కడ వరకు ఉంచుతాము. ఈ పిల్లర్ దగ్గర నుంచి ఈ హాఫ్ అంతా కూడా కట్ చేయించేద్దాం అనుకుంటున్నామండి. రేకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కదండి. కట్ చేయించాలంటే బాధగానే ఉంది, ఎందుకంటే ఎంతో కాస్ట్ పెట్టి వర్కర్స్కి అది ఇచ్చి చేయించుకున్నాము. అప్పుడు నేను ఎండ తగలదని చెప్పేసి మా హస్బెండ్తో అన్నాను. అయినా కానీ ఇటు నుంచి ఎండ వస్తుంది, మళ్ళీ మనం అదంతా మాకు కోతుల గురించి మెస్ కూడా పెట్టాలి కదండి, ఆ మెస్కి అది కాస్ట్ ఎక్కువైపోద్ది, రేకు ఉండడం వల్ల మెస్ తగ్గుతుంది అన్నారు. అందుకని రేకు వేసేసామండి. లోపల పెట్టాను టమాటా నార అంతా వేసి. అయితే ఎండ అయితే మాత్రం తగలటం లేదండి. ఎండ కోసం మేమైతే రేకునైతే సగం వరకు తీసేసి మరలా రేక్ ప్లేస్లో మెస్నైతే పెట్టించాలి. అలాగే స్టాండ్ల కోసం పైపులు కూడా తీసుకొచ్చామండి. ఇప్పుడు మొక్కలన్నిటికి కూడా ఎరువేసిన తర్వాత వాటరింగ్ చేస్తున్నాను. గార్డెనింగ్ క్లీన్ చేసిన తర్వాత చూడండి, స్టాండ్లు కూడా ఇలా ఎత్తుగా ఉన్న స్టాండ్లే మనం చేయించుకుంటే త్వరగా ఆరిపోద్దండి. మిగిలిన నేను ఫ్రూట్ ప్లాంట్స్ కోసం అది కూడా టబ్లు అవి తీసుకొచ్చాము. అలాగే వాటి కోసం స్టాండ్లు కూడా చేయాలండి. అవి కూడా నేను ప్రతిదీ అప్డేట్ మీకు వీడియో తీసి పెడతాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, గార్డెనింగ్ లవర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.